అల్లుడు తాగింది నేను తాగాల? చిచి, తాగను. మంగా, నువ్వు తాగట్లేదేటి? లేదే, తాగుతున్నానే. స్టాలో లోపలికి వెళ్తున్నట్టు కనపడడం లేదమ్మా. మొత్తం మీ వారే తాగాలనుకుంటున్నావా? అదేం కుదరదు. తాగు తాగు. అప్పుడే కదా జరిగిన దానికి బావగారి మీద మీకు కోపం లేదని తెలిసేది. గుట్టకేస్తేనే కదా మీరు సుఖంగా కాపురం చేసుకుంటారని మేమనుకునేది. ఓమో, కరెక్ట్ కరెక్ట్. నువ్వు తాగమ్మా, తాగు. మంగా, ఇంకొకటి తెమ్మంటావా? వద్దు, ఇదే ఎక్కువ. మరి మీ కల్లుడు గారు? యాక్చువల్లీ నైట్ నేను కూల్ డ్రింక్స్ తాగనండి, మిల్కే తీసుకుంటాను. అవునా? కాసేపట్లో అమ్మాయి తెస్తుందిగా బాబు మిల్క్, తీసుకుని ఇద్దరు ఇలాగే తాగండి. అలాగే నాన్నమ్మగారు. మహాదేవ్ గారు, ఇంకా టైం ఉందా? పంతులు గారు 11:30 అన్నారు కదండి, ఇంకా పావు గంట ఉంది. ఓ, ఈ పావు గంటలో ఈ గంటల నుంచి నన్ను కాపాడేది ఎవరు? ఎవ్వరు రారమ్మా. అమ్మమ్మా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి మేమెవరము రాము అంటున్నామమ్మా. ఈ పావు గంటే మా మొహాలు మీరు చూసేది, ఆ తర్వాత మీ లోకం మీదే. బాబోయ్, ఎవడంటే ఇలా మాట్లాడుతుంది? వీడేమో మురిసిపోతున్నాడు. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెయ్యాల్సిందంతా చేసావుగా. అమ్మమ్మా, ఏంటే మాటి మాటికి అమ్మమ్మ అమ్మమ్మ అంటావు? సంవత్సరం తిరగకుండానే అమ్మ అయ్యేదానివి, ఇంకా ఈ అమ్మమ్మ జపం చేస్తే ఎలా? మనవడు గారు విన్నారుగా, పాపాయిని మా చేతుల్లో పెట్టమని చెప్తున్నా. అవును, ఇంతకీ మా చిన్న మనవడేటి కనపడ్డు? వచ్చేసానమ్మా. ఎక్కడికి వెళ్ళావురా? నాన్న స్వీట్స్ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చారంట అత్తయ్య, తీసుకురమ్మని చెప్తే వెళ్ళాను. ఓహో, వీళ్ళ కోసమేనా? అవునానమ్మా. మరింకే, పావు గంటే టైం ఉందంట, వెళ్ళి పెట్టేయండి. రాగంగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి. 2 నిమిషాలు టైం అయిపోయింది, 13 నిమిషాలే ఉన్నాయి. నేనెళ్ళి ఈలోపు పాలు సిద్ధం చేసుకొస్తానే. టైం అయిపోతుంది, ఎలా ఆపాలి? అయ్యో దేవుడా. బాగానే డెకరేషన్ చేశారు. బాగుందా? మీ అంత అందంగా ఉంది. చాలే, ఏటి
మనకి పెళ్ళైపోయి ఉంటే అయిపోయి ఉంటే దగ్గరికి రా, చెవిలో చెప్తా. మీ అన్నగారు మంగకు చెప్పినట్టా? సీన్ బాగుంటుందిగా, ఫాలో అయితే తప్పే ఉంది. ఆ అవుతావు అబ్బరా, సిత్తు నిన్నేం కొరుకు తినలేవోయ్. ఎవరికి తెలుసు? ఆ నీకు తెలియకుండా ఏం చేయగలను చెప్పు. ముందు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్తా. మరేమో మనకి పెళ్ళైపోయి ఉంటే ఈ గదిని వేరే వాళ్ళు అలంకరించేవాళ్ళు. మనకి ఈ గదిలో శోభనం జరిగేది. ఏంటి, అంతే కదా? సరే, నేను కూడా సెవ్లో చెప్తాను. ఆ? ఆ, చెప్పు చెప్పు. నిజమే, మనకి పెళ్ళై ఉంటే ఆ, ఈ గదికి నానే పాల గ్లాస్ అట్టుకుని నీ కాడికి వచ్చేదాన్ని. ఆ, నీ మూతి మీద ఆ. ఏడేడి గ్లాస్తో వాతెట్టేదాన్ని. దెబ్బకి మూతి కాలిపోయేది. గంగా, అంతేగా. నిన్ను ఓ వద్దు. ముద్దుల గురించి చెప్తావు అనుకుంటే నా మూతి కాలుస్తానంటావా? అప్పుడేగా నువ్వు ముద్దడుగో. ఇప్పుడు తీసుకుంటాగా, నానివ్వను. నేనిస్తాగా. నీ ఎర్రటి పెదాల మీద అప్పుడు నువ్వు నాకిచ్చినట్టే. అప్పుడు ఏయ్ గంగా, ఆగు. ఏయ్. గంగా, ఆగు. సిద్ధు వద్దు వద్దు. సిద్ధు ప్లీజ్ వద్దు. ఏయ్ గంగా, వద్దు చెప్పేది విను, ఆగు. వద్దు గంగా, ఆగమన్నానా? ఆగు. వద్దు. వరములా దొరికెని పరిచయం నా మనసులో కురిసెనే అమృతం. కావాలి. పెళ్ళయాకే. ఏయ్, పారిపోకే. పో, నీ దగ్గరకు అస్సలు రాకూడదు. రావా? వస్తా. పెళ్ళయ్యాక? అవును. ఏయ్, 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 ఏయ్. నేనేమైనా నా పెళ్ళి ఆపుకోవాలనుకుంటున్నానా? అదే ఆగిపోతుంటే నేనేం చేయను? కర్మ. ఎప్పుడవుద్రా దేవుడా నా పెళ్ళి. కానీ
అవ్వకూడదు. ఏం చేస్తావు మామ్? ఐడియా వచ్చేసిందా? ప్రిపేర్ కూడా చేసేసాను. ఏంటది? వెయిట్. గౌరమ్మ, ఇంత టెన్షన్ నేనెప్పుడు పడలేదమ్మా. నాకు అట్టాగే ఉండదమ్మా. నిన్ని స్థితిలో చూసి తట్టుకోలేకపోతుండను. నిన్నీ గండం నుంచి ఎట్టా తప్పించాలో తెలియట్లేదు. ఏదైనా పెద్ద గొడవైతే గాని ఈ ఫాస్ట్ ప్రోగ్రామ్ ఆగేలా లేదు. చేయడానికి ఏటుండది? అదే అర్థం కావట్లేదు. టట్టడాయ్. ఏంటి మామ్? బంగు బేబీ. బంగా? ఓ, ఇదెక్కడిది మామ్? తయారు చేయించి తెప్పించా. నీ ఐడియా బాగుంది మామ్. ఎక్కుతున్న పిచ్చి సరిపోవట్లేదనా? ఇది తాగి కోతి గొంతులు ఎగరాలని చూస్తున్నావా? నేను తాగడానికి కదే పిచ్చి మొహమా. గంగ చేత తాగించి పిచ్చి రెంకలు వేయించి మీ మావయ్యకు దాని మీద చీరాకు తెప్పించి ఇంట్లోంచి గంటించడానికి. వీళ్ళు గంగకి శత్రువులే అన్నమాట. శబాష్. ఓకే ఓకే, ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏ దీన్ని గంగ చెత్త తాగిస్తేనే కదా పెద్ద గొడవయ్యి మనం అనుకున్నది జరుగుతుంది. బట్ ఇది బంగని తెలిసి అదెలా తాగుతుంది? తాగదు కదా. కరెక్టేనే. నేను తాగించగలనుగా. ఎలా మామ్? పోనీ ఆ గౌరీకిచ్చి దానికి ఇమ్మని చెప్తే? ఎవరు మొహం మీద చీమలు పాకినట్టు చిరాగ్గా మొహం పెట్టుకుని అదా? వేస్ట్ క్యాండిడేటే అది. యూజ్ అవ్వదు. వద్దు, కూల్ కూల్. అయితే మంగ చేత మజ్జిగని ఓ 4 మాటలు చెప్పి పంపిస్తే? నా చేత? ఆ? దానికంత సీన్ లేదు. గై గైమని బావురు కప్పలంత నోరేసుకుని అరవడం తప్పితే ఈ పనికి పనికిరాదు. నిన్ను ఆగవే, ఆగు ఆగు. మరి ఇంకెవరున్నారు మామ్? అమ్మ మంగ, ఈ మొహాలు ఆలసిస్తూనే తెల్లారిసేసేటట్టున్నారు. గొడవ జరగడం మనకు కావాలి కదా. అవకాశం కనబడతాంది. ఎల్లి వాడుకుంటే పోలా? నిజమే కదా. పద గౌరీ. పద. మనం వేస్తే ఎలా ఉంటుంది? దొరికితే చండాలంగా ఉంటుంది. పాయింటే. మరి ఛాన్స్ మిస్ అయిపోతే ఇంకో ఐడియా రావడానికి టైం పడుతుంది. ఏంటి పెద్దమ్మ గారు టైం గురించి మాట్లాడుతున్నారు? మా ఫస్ట్ నైట్ గురించేనా? ఏముందండి ఆ ముంతలో? అది మజ్జిగ మజ్జిగ. ఓలకమ్మా. గంగకేమో కాదా? గంగకే గంగకే. మరి అట్టుకొని ఈడనే ఉన్నారే, లోపలికి పోయి ఇయ్యలేకపోయినారా? ముంతలో పోసిన మజ్జిగంటే గంగమ్మకు సానా ఇట్టం. అది తెలుసుకునే తెప్పించుంటారు. అవును అవును. మగ పెళ్లి వాళ్ళు కదా, ఇయ్యడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. కరెక్టే. ఆ మాత్రం ప్రెస్టేజ్ ఉంటుందిగా. నేనున్నానుగా, నేను ఇస్తానులేండి. ఇస్తావా? మొహం మీద సీమలు పాకినట్టు సిరాగ్గా మొహం పెట్టి అడగకుండా నవ్వుతూ ఎట్టి అడగండి. ఎందుకు ఇయ్యదు? బావురు కప్పల అంత నోరేసుకుని అరవడానికి ఇది సమయం కాదు. ఇవ్వమంటే తీసుకెళ్ళి ఇస్తా.
చెప్పండి. ఇవ్వమ్మా, ఇదిగో ఇవ్వు. ఆల్ ది బెస్ట్ చెప్పరా? దేనికి మంగా? హా, దేనికో మీకు తెలుసు, మాకు తెలుసు. కానివ్వండి. పద. మామ్, మన మాటలు విన్నారా ఏంటి? వాళ్ళని అన్నవే మనకు అప్పచెప్తున్నారు. ఏడుసార్లే, మనకి మన పని అవ్వడం ముఖ్యం. చేస్తానని వెళ్ళిందిగా, చూద్దాం పదా. ఆ, అప్పుడే వద్దు మామ్. తేడా వస్తే మనం దొరికిపోతాం. నిదానంగా వెళ్దాంలే. ఓకే. ఇది ఎక్కడుంది? ముందు ఈ ముంతలో బంగు గ్లాసులో పోసేస్తా. లేదంటే ఇదేదో అనుకుని దానికి అనుమానం వచ్చేస్తుంది. ఈ గ్లాస్ ఎక్కడుంది? మేబీ కిచెన్ లో ఉండుంటాయి. మంగా, మంగా, ఏం చేస్తున్నావు మంగా? అది ఏంటది? ఇది మజ్జిగ. మజ్జిగే. ముంతలో పోసుకున్నావే? అంటే మట్టి ముంతలో ఉంచితే చలవ చేస్తుందని ఎవరో చెప్తేను. ఓహో, అయితే కూల్ డ్రింక్ తాగినట్టు బావగారు నువ్వు తాగేసేయండి. బావగారు, ఆయన పిలవకు గంగా. ఓ, నువ్వు ఒక్కదానివే తాగేతావా? ఇది నా కోసం కాదు గంగా. మరి ఇంకెవరి కోసం మంగా? నీకోసమే. నా కోసమా? తన కోసం కష్టపడుతూ నువ్వు నీరసించిపోతున్నావు కదా గంగా. నీలో ఉత్తేజం నింపి ఉత్సాహం రప్పించడానికే మంగా ముంతలో మజ్జిగ కలిపింది. అవునా? తాగంగా, కొంచెం శక్తి వస్తుంది. మజ్జిగే ప్రేమతో ఇస్తుంది కదమ్మా, తాగేయ్. అలాగే ఇవ్వు. తాగు. మజ్జిగలే, తాగు.